కాపురం కట్టబడాలన్నా, కుటుంబం బాగుండాలన్నా ఓర్చుకుపోవాలి, సర్దుకుపోవాలి, సహనంతో, ఓర్పుతో, దీర్ఘశాంతంతో భర్త కావచ్చు, భార్య కావచ్చు సర్దుకుపోతేనే కుటుంబం కట్టబడుతుంది. సహోదరి సహోదరులు, సైతాను కంకణం కట్టుకున్నాడు నీ కుటుంబాన్ని కూల్చాలి అని చెప్పి. సైతాను కంకణం కట్టుకున్నాడు నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి. ఎందుకయ్యా అంటే నీకు నాకు మనందరికీ ఆస్తి ఏదైనా ఉంది అంటే కుటుంబమేనండి. ఎక్కడికి పోయినా సరే సాయంత్రం వయసు ఎక్కడ రావాల్సింది? నువ్వు ఇంటికి రావాల్సిందే. ఆ ఇంట్లో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఇంట్లో ఏముండాలి? ప్రశాంతత ఉండాలి. ఇంట్లో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ఇంట్లో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. అప్పుడే ఆ ఇల్లు పరలోకంగా ఉంటుంది. ఆ సేవకుడు దూర ప్రాంతానికి వెళ్ళాడు. 4-5 గంటల సేపు ప్రయాణం చేసి ఒక ప్రాంతంలో వాక్య పరిచర్య చేశాడు. ఆ రోడ్డు మంచి రోడ్డు కాదు, గోతులు ఉన్న రోడ్డు, స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. చాలా కష్టంతో ప్రయాణం చేయాల్సి వచ్చింది. 10-10:30 వరకు వాక్య పరిచర్య చేసి మళ్ళా కారులోకి వెళ్ళబోతున్నాడు. అక్కడున్న సేవకులు, ఉన్నటువంటి ఆత్మీయులు, అయ్యా 4-5 గంటల సేపు ప్రయాణం చేసి వచ్చారు, ఎంతో చక్కని వాక్యాన్ని మీరు అందించారు, ఇప్పుడు మళ్ళా తిరిగి అర్ధరాత్రి తిరిగి వెళ్తానంటున్నారు. ఈ రాత్రి విశ్రాంతి తీసుకోండి, పడుకోండి. ప్రమాదకరమైనటువంటి కష్టంతో కూడినటువంటి ప్రయాణం ఈ రాత్రి ఎందుకు చేయాలి? అందులో గోతులు ఉన్నవి, రోడ్డు కూడా మరమ్మతులో ఉంది, రిపేర్లు చేస్తున్నారు, ఎందుకు ఈ సమయంలో ఇంటికి వెళ్ళాలి? అతను ఏం చెప్పాడు తెలుసా? నా ప్రయాణం ఎంత కష్టమైనా, సేవలో నేను ఎంత కష్టపడినా, ఇంటికి వెళ్ళి తలుపు తట్టితే చిరునవ్వుతో ప్రేమతో పలకరించే నా భార్య ముఖాన్ని చూసినప్పుడు నా కష్టం అంతా నేను మర్చిపోతా. ఇంట్లోకి వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకుంటా. ఎందుకంటే నా భార్య ముఖం చూసిన వెంటనే, ఆమెలో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ పలకరింపు విన్న వెంటనే నా కష్టం అంతా మర్చిపోతా. ఎందుకు ఇంత నిశ్శబ్దంగా ఉన్నారు? మా సహోదరులు ఊహాలోకంలోకి వెళ్ళారు. నేను ఇంటికి వచ్చినప్పుడు మా ఆవిడ నా ముఖం వైపు ఎలా చూస్తుంది, నన్ను చూసి ఏమంటుంది అని చెప్పి పాపం వీళ్ళేమో ఊహాలోకంలోకి వెళ్ళిపోయారు. మీరు ఊహాలోకంలోకి వెళ్ళిపోయారు, అందరు కలిపి వెళ్ళిపోయారు, నేను ఒక్కడిని మిగిలిపోయాను. అసలు ఉలుకు లేదు, పలుకు లేదు. ఏమి నిశ్శబ్దమో, ఏమి నిశ్శబ్దమో. ఒకసారి ఆలోచించండి. ఇంటికి భర్త వస్తే చిరునవ్వుతో పలకరించే భార్యలు ఎంతమంది ఉన్నారు? దాపురించాడు, పనికి మన్నాడు. సరే నవ్వారు, వీళ్ళు నవ్వారు అంటే అది నిజము అని అర్థం. కాబట్టి మీరు ఇంటికి రాకుండా బార్లు, రెస్టారెంట్లు, ఇంకా ఆడోళ్ళు, ఆళ్ళు, ఈళ్ళు. దయచేసి గమనించండి. ఇంటిని ప్రభువు ఉన్న గృహముగా, పరలోకంగా మార్చుకోండి. అప్పుడే భర్త సంతోషంగా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు పశువులా ప్రవర్తించకండి. రావడంతోనే ఏంటి అరుపులు, కేకలేంటి? ఎక్కడ చచ్చావే? మా ఐదారుడు మళ్ళీ వచ్చాడు. చేసుకోక ఈ పశువుని చేసుకున్నా. ఎలా పడితే అలా మాట్లాడతాడు, ఎలా పడితే అలా అరుస్తాడు, మాటికి మీదకి వస్తాడు, తండానికి వస్తాడు. చిచ్చి, అసలు ఇంటికి రాకుండా లారీ కిందో మొదలైపోయింది కామెంటరీలో. లారీ కాదు, బసా అనివ్వండి. ప్లీజ్ ఆపేద్దాం. ఇలాంటి కుటుంబ వ్యవస్థకు ఫుల్ స్టాప్ పెడదాం. మన జీవితంలో బహు విలువైంది కుటుంబం, ఇల్లు. కాపాడుకుందాం. భర్తగా భార్యను ప్రేమించు, భార్యగా భర్తను గౌరవించు, కుటుంబంగా ప్రశాంతతను పంచు. ఆ ఇల్లు పరలోకంలో ఉండాలంటే ఆ ఇంట్లో దేవుడు ఉండాలి. నీ ఇంటిలో, నీ గృహంలో దేవుడు ఉండాలంటే నీ గుండెలో దేవుడు ఉండాలి. అదే ప్రధానం. మొదటిగా చెప్పింది కూడా అదే. ఈ గుండెలో దేవుడు ఉంటే నీ గృహంలో దేవుడు ఉంటాడు. ఇక్కడ దేవుడు లేకపోతే గృహంలో కూడా దేవుడు ఉండడు. దీన్ని కాపాడుకుంటే నీ ఇల్లును కూడా కాపాడుకుంటాం. 4 చెప్పా. ఇంట్లో ఏముండాలో గట్టిగా చెప్పండి. ఇంట్లో ఏముండాలి? ప్రతి ఒక్కరు చెప్పండి.
ప్రేమ, ప్రశాంతత, ప్రార్థన, పరిశుద్ధత. 4. ఈ 4 మూల స్తంభాలపై నీ ఇల్లు కట్టబడాలి, మర్చిపోకండి. 3వదిగా, మొదటిగా నీ గుండెను కాపాడుకో, హృదయాన్ని కాపాడుకో. 2, నీ గృహాన్ని కాపాడుకో, నీ కుటుంబాన్ని కాపాడుకో. 3, నీ కళ్ళను కాపాడుకో, నీ కళ్ళను కాపాడుకో. రండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ప్రభు చెప్పిన మాట ఏంటి చదువుదాం రండి. 21, 22, 23 వచనాలు. మత్తయి సువార్త 6, 22, 23 వచనాలు. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. దీన్ని సింప్లిఫై చేసి చెప్పాను. నీ కళ్ళు బాగుంటే నీ ఒళ్ళు బాగుంటుంది. సింపుల్. నీ కళ్ళు పాడైతే నీ ఒళ్ళు పాడైపోతుంది. కాబట్టి నీ కళ్ళు ఈ సంవత్సరంలో బాగుండాలి. ఈ సెల్ ఫోన్ అరచేతిలో నరకం, స్వర్గం అని సైతాన్ చెప్తున్నాడు, కానీ వాస్తవంగా నరకం. మీ సెల్ ఫోన్ మీ చేతుల్లో ఉన్నప్పుడు మీ కళ్ళు పవిత్రంగా ఉండాలి. చూడకూడని వాటిని చూడడానికి, తెగించడానికి వీల్లేదు. పురుషులు సెల్ ఫోన్లో ఎవరిని చూడాలని ఆశపడతారు? పురుషుల్నే చూడాలని ఆశపడతారా? అయితే సంథింగ్ రాంగ్ విత్ యూ. ఆ మాట మీకు అర్థమైందా? పురుషులు సాధారణంగా పురుషులను చూడాలని ఆశపడరు, అమ్మాయిలను చూడాలని ఆశపడతారు. అమ్మాయిలు సాధారణంగా అబ్బాయిలను చూడాలని ఆశపడతారు. ఇది మానవ సహజం. మీలో ఎవరికైనా పురుషుల్నే చూడాలనిపిస్తే హాస్పిటల్కి వెళ్ళండి. నిజం, ఏదో తేడా ఉంది. కాబట్టి సెల్ ఫోన్ తెరిచినప్పుడు సాధారణంగా పురుషులు ఏం చేస్తారు? అమ్మాయిలను చూడాలని. అమ్మాయిలు ఏం చేస్తారు? అబ్బాయిలను చూడాలని. అమ్మాయిల్ని సూటు బూట్లో చూడాలని ఆశపడతారా? కాదు. మరి ఎలా చూడాలని ఆశపడతారు? నగ్నంగా చూడాలని ఆశపడతారు. కాబట్టి యోబు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏం చెప్పాడో చూద్దాం రండి. తాను చక్కని మాట అన్నాడు, చదువుతాను రండి. యోబు గ్రంథము 13వ అధ్యాయం 31వ అధ్యాయం మొదటి వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. ఏమిటట? నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను. నేను అమ్మాయిలను చూడను. నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నా. ఏమిటంటే నేను అమ్మాయిల జోలికి వెళ్ళను, వాళ్ళని కనీసం చూడను. అది యోబు తీసుకున్న తీర్మానం. మరి యోబు గురించి దేవుడు ఏమన్నాడు? మొదటి అధ్యాయం మొదటి వచనం. యోబు గురించి, ఊజు దేశమనందు మొదటి వచనం. యోబు అను ఒక మనుషుడుండెను, అతడు యథార్థవర్తుడును న్యాయవర్తుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఏమిటట? న్యాయవంతుడై యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. 8వ వచనం. అందుకు యెహోవా, నా సేవకుడిని యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు మరొకడు లేడు. ఎలా సాధ్యమైంది? దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, యోబు లాంటి నీతిమంతుడు భూమి మీద లేడో. ఎలా సాధ్యమైంది? యోబు తీర్మానం తీసుకున్నాడు, నా కళ్ళను నేను పాడు చేసుకోను. సహోదరులు, ప్రతి ఒక్కరూ దీన్ని కానీ
ఈ సంవత్సరంలో ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అంశంగా భావిస్తే మీరు యథార్థంగా జీవించగలుగుతారు, నీతిగా జీవించగలుగుతారు. కాబట్టి నీతిమంతుడిగా యోబు ఉండడానికి కారణం తన కళ్ళతో నిబంధన చేసుకున్నాడు, ఫలితంగా పరిశుద్ధతను కాపాడుకున్నాడు. కళ్ళు ఏం చూస్తాయో దాని గురించి ఆలోచిస్తుంది, మైండ్ దాని గురించి ఆలోచిస్తుంది. నువ్వు ఏమైతే ఆలోచిస్తావో దాన్నే చేయాలనుకుంటావు, ఏదైతే చేయాలనుకుంటావో దాన్నే చేస్తావు. దేనైతే చేస్తావో దానికి అలవాటు పడతావు, దేనికి అలవాటు పడతావో దానికి బానిసమైపోతావు, దేనికి బానిసమైపోతావో దానికి బందీవైపోతావు. అర్థమైందా? ఏం చూస్తావో దాన్ని ఆలోచిస్తావు, తలస్తావు. ఏమి ఆలోచిస్తావో దాన్ని చేయాలని ఆశపడతావు, దేన్ని చేయాలనుకుంటావో దాన్ని చేస్తావు. దేన్నైతే చేస్తావో దానికి అలవాటు పడతావు, దేనికి అలవాటు పడతావో దానికి బానిసవవుతావు, దేనికి బానిసవయ్యావో దానికి బందీవైపోతావు, దేనికి బందీవైపోయావో అదే నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఆలోచించు, దేనికి బందీవయ్యావు, దేనికి బానిసవయ్యావు, ఏది లేకుండా బ్రతకలేకపోతున్నావు, ఎందుకు అక్కడికి వెళ్ళకుండా బ్రతకలేకపోతున్నావు, ఎందుకు అది చూడకుండా బ్రతకలేకపోతున్నావు, ఎందుకు దాన్ని కలవకుండా బ్రతకలేకపోతున్నావు, ఎందుకు అది తాగకుండా బ్రతకలేకపోతున్నావు? అలవాటు పడిపోయావు, బానిసవైపోయావు, బందీవైపోయావు. దేనికైతే నువ్వు బందీవయ్యావో అదే నీకు బ్రతుకు లేకుండా చేస్తుంది, అదే నిన్ను పాతాళానికి తీసుకెళ్తుంది. కాబట్టి కళ్ళను భద్రపరుచుకో. నీ కళ్ళు తేటగా ఉంటే నీ ఒళ్ళంతా వెలుగుమయమై ఉంటుంది. యోబు అంటున్నాడు, నా కళ్ళతో నిబంధన చేసుకున్నా, స్త్రీని కన్యకను నేను చూడను. కొంతమంది అబ్బాయిలు ఒక అమ్మాయిని చూస్తే పైనుంచి కింద దాకా స్కాన్ చేస్తారు, మగవాళ్ళు ఒక స్త్రీని చూస్తే పైనుంచి కింద దాకా మొత్తం స్కానింగ్ చేసేస్తారు. అలాగే ఆడవాళ్ళు కూడా ఒక మగవాడిని చూస్తే పైనుంచి కింద స్కాన్ చేసి పడేస్తారు. స్కాన్ చేయకండి. ఒకవేళ మీరు మగవాడిని కావచ్చు, ఆడదాన్ని కావచ్చు, లేక మగవారిని కావచ్చు, ఆడవారిని కావచ్చు, అనుకోకుండా చూసినప్పుడు ముఖం చూశారు చాలు, అంతా చూడాల్సిన అవసరం లేదు. కంట్రోల్లో పెట్టుకోండి మీ కళ్ళను. ఈ నూతన సంవత్సరం మీకు ఆశీర్వాదంగా ఉండాలంటే గుండెను కాపాడుకోండి, గృహాన్ని కాపాడుకోండి, కళ్ళను కాపాడుకోండి. ఒక ప్రాంతానికి వెళ్ళా, వాక్య పరిచర్య చేశా, ఓ తమ్ముడు వచ్చాడు, అర్థమైందన్నా అన్నాడు. ఏమర్థమైందన్నా? మీరు నా కళ్ళు చూడండి అన్నా అన్నాడు. చూశాను, బాగున్నాయి కదా అన్నా. లేదన్నా, ఒక కన్ను పోయిందన్నా. మరి బాగుంది, అది పెట్టిన కళ్ళు అన్నా, అమర్చిన కళ్ళు. ఆ చొట్ట ఏదైతే ఉందో ఆ చొట్టని చొట్టగా చూపించకుండా, గొయ్యిలా కనిపించకుండా అమర్చిన కన్ను అన్న, అది కనిపించదన్నా. ఏమైంది ఆ కన్ను? మీరు చెప్పారు కదన్నా ఈరోజు. ఇప్పుడు దాకా నాకు తెలియదన్నా ఎందుకు నా కన్ను పోయిందో. ఈరోజు సంసోను అమ్మాయిలను చూసుకుంటూ తిరిగాడు, చివరికి 2 కళ్ళు పోయినాయి. అదే నీ జీవితంలో జరిగింది అన్నప్పుడు అప్పుడు అర్థమైందన్నా. నేను బస్సు డ్రైవర్నన్నా, స్కూల్ బస్సు డ్రైవర్నన్నా, ఆ డ్రైవింగ్ చేస్తూనే ఉంటాను, అమ్మాయిలను చూస్తూ. ఆ అద్దం ఉంది కదన్నా, రేర్ మిర్రర్. ఆ రేర్ మిర్రర్లో అమ్మాయిలను, వాళ్ళ అందాలని అలా చూస్తూ అదే నాకు అలవాటు అన్నా. అమ్మాయి కనిపిస్తే చాలు, అమ్మాయి యొక్క అందాలను చూడాలని ఆశపడ్డాం. దానికి అలవాటు పడిపోయానన్నా, దానికి బానిసనైపోయానన్నా. అలాగే డ్రైవింగ్ చేస్తూ ఉన్నానన్నా. ఒకరోజు ఆ అమ్మాయిల్ని ఆ రేర్ మిర్రర్లో, ఆ అద్దంలో చూస్తూ ఉన్నాను. ఎదురుగుండా చువ్వలతో ఉన్నటువంటి DCM వ్యాన్ వెళ్తుంది, చూసుకోలేదన్నా, గుద్ది పడేశానన్నా. ఒక చువ్వు వచ్చి డైరెక్ట్గా కంట్లోకి వెళ్ళిపోయిందన్నా, కన్నుపోయిందన్నా. ఎందుకు పోయిందో అనుకున్నాను, కానీ ఈరోజు అర్థమైపోయిందన్నా. సంసోను అమ్మాయిలను చూసుకుంటూ బైబిల్ ఏమని తెలుసా? 14వ అధ్యాయం 1వ వచనం, అతడు తిమ్నాతుకు వెళ్ళి ఒకతెను చూచెను. 16వ అధ్యాయం 1వ వచనం, గాజాకు వెళ్ళి వేశ్యను చూచెను. ఆ తర్వాత మరొక చోటుకి వెళ్ళి మరొక వేశ్యను చూచెను. అమ్మాయిలను చూస్తూ సరిపోయింది. కళ్ళు పోగొట్టుకున్నాడండి. సహోదరులు సహోదరులు, కళ్ళను కాపాడుకోండి. కామాన్ని ప్రేరేపించే దేన్ని చూడకండి, శరీరాన్ని ప్రేరేపించే దేన్ని చూడకండి. అలా చూడకుండా దేవుడు మీకు శక్తిని, మనకు శక్తినిచ్చులాగున
చెప్పింది అదే. ఇంట్లో ఏముండాలి? ప్రేమ, ప్రశాంతత, ప్రార్థన, పరిశుద్ధత. ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ పరిశుద్ధత ఉంటుంది. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ప్రశాంతత ఉంటుంది. నీ గృహాన్ని కాపాడుకోవాలి అంటే ప్రేమ కలిగి జీవించు, ఫలితంగా ప్రశాంతత ఉంటుంది. ప్రార్థన కలిగి జీవించు, ఫలితంగా పరిశుద్ధత ఉంటుంది. కళ్ళను కాపాడుకో. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఈరోజు నీ జీవితంలో, మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రధాన సమస్య, సవాలు, శోధన కళ్ళను కాపాడుకోకపోవడం. ఈ సంవత్సరంలో కళ్ళు కాపాడుకుందాం. కళ్ళు నువ్వు కాపాడుకుంటే ఆటోమేటిక్గా ఒళ్ళు కూడా కాపాడబడుతుంది. అదే చెప్తున్నా, నీ ఒళ్ళు పరిశుద్ధంగా ఉండాలంటే నీ కళ్ళు పరిశుద్ధంగా ఉండాలి. ఆ రోజు మేడగదిలో నుంచి పైనుంచి కింద స్నానం చేస్తున్నటువంటి ఒక అందమైన స్త్రీని దావీదు చూశాడు. ఎప్పుడైతే చూశాడో ఆలోచించటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఏం ఆలోచించాడో దాన్ని చెయ్యాలి అనే తాపత్రయం తన శరీరంలో బయలుదేరింది. ఏమైతే చెయ్యాలనుకున్నాడో దానికోసం ప్లాన్ చేశాడు, వ్యభిచారం చేశాడు, శరీరం పాడు చేసుకున్నాడు. ఫలితం 20 సంవత్సరాలుగా దావీదు నరకం అనిపించాడు. కాసేపటి సంతోషం కోసం జీవితాంతం నరకం అనిపించాడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళో కాసేపు ఆనందం కోసం, సహోదరులు కాసేపటి సంతోషం కోసం మీ సాక్ష్యాన్ని పాడు చేసుకోకండి, మీ ఆత్మీయతను పాడు చేసుకోకండి, మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి, మీ చదువును నాశనం చేసుకోకండి. ఓ తమ్ముడు వచ్చి ఏడుస్తున్నాడు. కాసేపు ఆగి అడిగాను, ఎందుకు ఏడుస్తున్నావు? అన్నా, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అన్నా, సేవ చేయాలని తాపత్రయం అన్నా, మా గ్రామంలో సేవ ప్రారంభించానన్నా. ఏ సేవ చేశావు? సండే స్కూల్ సేవ అన్నా. మరి ఎందుకు ఏడుస్తున్నావు అన్నా? నేను ఎంత జాగ్రత్తగా సండే స్కూల్ తీసుకునేవాడినో. 10 మంది ఉన్న చోట 300 మంది సండే స్కూల్ చిల్డ్రన్ అన్నా. ఊర్లో ఉన్న పిల్లలందరూ వచ్చేసేవాళ్ళన్నా. నేను సండే స్కూల్ తీసుకోవడం పేరెంట్స్ చూసి ఎంత సంతోషించేవాళ్ళో, ఎంత గౌరవం అన్నా, నాకు ఎంత మర్యాద అన్నా. ఏ ఇంటికి వెళ్ళినా సరే ఎంత ప్రేమగా ఆహ్వానించేవాళ్ళన్నా, కూర్చోబెట్టేవాళ్ళన్నా, 4 మంచి మాటలు చెప్పేవాళ్ళన్నా, నీ వల్ల మా పిల్లలు ఎంతో బాగుంటున్నారయ్యా అని చెప్పేవాళ్ళన్నా, కాఫీ ఇచ్చేవాళ్ళన్నా, టీ ఇచ్చేవాళ్ళన్నా. సరే ఇప్పుడు ఏమైందో చెప్పు. అందరూ కలిసి నన్ను తన్ని బయటికి గంటేశారన్నా, అందరూ తన్నారన్నా. ఏమైంది? ఆ సండే స్కూల్ తీసుకుంటున్న సమయంలో, పిల్లలందరికీ పాఠాలు నేర్పిస్తున్న సమయంలో నా కళ్ళు ఒక సండే స్కూల్ తీసుకుంటున్న అమ్మాయి మీద పడినాయి అన్న. అప్పుడు నేను వెంటనే నా కళ్ళు మలుచుకోవాల్సిందన్న. ఆ అమ్మాయిని చూడడం మొదలు పెట్టా. ఆ తర్వాత ఆ అమ్మాయిని చూసి నవ్వడం మొదలు పెట్టా. ఆ తర్వాత ఆ అమ్మాయిని చూసి మాట్లాడాలనిపిస్తే మాట్లాడడం మొదలు పెట్టా. ఆ తర్వాత ఆ అమ్మాయితో మాట్లాడుతూ అక్కడక్కడ కలవడం మొదలు పెట్టా. అక్కడక్కడ కలుస్తూ పరిచయం పెరిగేసరికి ఎవరికీ తెలియనటువంటి చోట్ల కలవడం మొదలుపెట్టా. ఆఖరికి ఆ అమ్మాయితో పాపం చేస్తూ దొరికిపోయానన్నా. అందరు కలిసి చావుగొట్టారన్నా. చావుగొట్టి మా ఊరు నుంచి నన్ను బయటికి తరిమేశారన్నా. నా జీవితం నాశనం అయిపోయిందన్నా. గొప్ప సేవ చేయాల్సిన వాడినన్నా. సాక్ష్యం పోగొట్టుకొని, అటు అమ్మ నాన్న చేత చీ అనిపించుకొని, ఊర్లో ఉన్న వాళ్ళ చేత చీ కొట్టబడి ఈరోజు నా బ్రతుకు బజార్ను పడిపోయిందన్న. సహోదరులు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు, జాగ్రత్త. హృదయాన్ని కాపాడుకోండి. వాడేదో కాస్త అందంగా ఉన్నాడు, ఇదేదో కాస్త అందంగా ఉంది, ముందేమో చూడడం, ఆ తర్వాత నవ్వడం, ఆ తర్వాత మాట్లాడడం, ఆ తర్వాత కలుసుకోవడం, ఆ తర్వాత పాపం చేయటం. ఆ కాసేపటి సంతోషం కోసం కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నావు, బిడ్డల్ని దూరం చేసుకుంటున్నావు, భవిష్యత్తును బజార్ను గిడుచుకుంటున్నావు. ఆ తర్వాత అనాథగా మిగిలిపోతున్నావు. ప్రేమ, అనురాగము, ఆప్యాయత, ఆనందము ఇవేమీ లేకుండా అనాథగా మిగిలి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి రానివ్వకండి. ఈ నూతన సంవత్సరంలో కాపాడుకుందాం. మొదటిగా హృదయాన్ని కాపాడుకుందాం. ఇక్కడ దేవుడు తప్ప ఇంకెవరు ఉండడానికి వీలేదు. 2, గృహాన్ని కాపాడుకుందాం. అది తప్ప మనకు అడ్రస్ లేదండి. గృహమే మన అడ్రస్. ప్రేమకైనా, ఆప్యాయతకైనా, అనురాగానికైనా అడ్రస్ ఏడో తెలుసా? గృహమేనండి. అక్కడే ప్రేమ లేకుండా చేసుకుంటే, అక్కడే ఆప్యాయతలు, అనురాగాలు కరువైపోతే, గృహాన్ని కాపాడుకోండి. కళ్ళను కాపాడుకోండి. ఈ కళ్ళు కాపాడబడితే ఒళ్ళు కూడా కాపాడబడుతుంది. చివరిగా నోరు కాపాడుకోండి, నాలుకను కాపాడుకోండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము
చక్కని మాటలు రాయబడిన చదువుతున్నాను. 211వ పేజీ నంబర్, 2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అటివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకుందును. మాట తప్పనివాడు, నోటిని కాపాడుకునేవాడు తన శరీరాన్ని కాపాడుకుంటాడు. అర్థమైందా? నోటిని కాపాడుకునేవాడు సర్వ శరీరమును స్వాధీనం ఉంచుకున్న శక్తి కలిగిన వాడు. తరువాత, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము కదా. గుర్రాన్ని ఎలా కంట్రోల్ చేస్తారో తెలుసా? నోటికి కళ్ళెం పెట్టి కంట్రోల్ చేస్తారు. తరువాత, ఓడలను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడునో. ఓడ ఎంత పెద్దదైనా కానివ్వండి, చిన్న చుక్కాని ఆ ఓడని కంట్రోల్ చేస్తుంది. 10వ వచనం. ఒక్క నోటి నుండియే ఆశీర్వచనము శాపవచనము బయలు వెళ్ళునో. నా సహోదరులారా అలాగూ ఉండకూడదు. నీటి బుగ్గల్లో ఒక్క జల నుండియే తీయని నీరు చేదు నీరు ఊరునా. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగలు అంజూరపు పండ్లైనను కాయునా. అటువలనే ఉప్పు నీటిలో నుండి తీయని నీళ్లు ఊరవో. యాకోబు పత్రికను ఏమన్నారంటే నూతన నిబంధన సామెతల పుస్తకము అన్నారు. సామెతల్లాగే ఉంటుంది యాకోబు పత్రిక. ఎంత అద్భుతంగా చెప్తున్నాడో చూడండి. మీ నోరు కాపాడుకోండి, అప్పుడు మీ శరీరం అంతా కాపాడుకుంటుంది. మధ్యలో ఇంకొక మాట ఉంది. ఎంత చిన్న నుప్పైనా అడివంతటిని తగలేస్తుంది. కాబట్టి అనవసరంగా మాట్లాడే ఒక మాట, కోపంతో నువ్వు అనేటటువంటి ఒక మాట కుటుంబాన్ని కూల్చేస్తుంది, ఉద్యోగం ఊడిపోయే విధంగా చేస్తుంది, సత్సంబంధాలను తెగిపోయే విధంగా చేస్తుంది. నువ్వేమిటో, నీ వ్యక్తిత్వం ఏమిటో నువ్వు నోరు తెరిచి మాట్లాడితేనే తెలుస్తుంది. నువ్వు నోరు తెరవకపోతే ఎవ్వడికి నువ్వు అర్థం కావు. అర్థమైందా? ట్రైన్లో వెళ్తున్నారండి, వాడో వాగుతున్నాడు, వీడో వాగుతున్నాడు, నువ్వు మాత్రం కాముగా ఉన్నావు. వాళ్ళిద్దరు వాగుతున్నప్పుడు ఇటుపక్క కూడా అర్థమైపోతుంది వీడొట్టి అబద్ధాలు చెప్తున్నాడని, అటువైపు అర్థమైపోతుంది వీడొట్టి కబుర్లు చెప్పేవాడని. నువ్వు కూర్చుని కాముగా ఉన్నావు. వాళ్ళిద్దరికి నువ్వు అర్థం కాల. వాళ్ళు నీ గురించి ఏ నిర్ధారణకు రాలేరు. ఎందుకని? నువ్వు నోరు విప్పలేదు కాబట్టి. చేప కూడా ప్రాణాన్ని కాపాడుకోగలుగుతుంది ఎప్పుడు నోరు తెరవాలో, ఎప్పుడు నోరు మూసుకోవాలో తెలిస్తే చేప కూడా ప్రాణాన్ని కాపాడుకుంటుంది. మీకు ఏమైనా అర్థమైందా అండి? అర్థమైందన్న వాళ్ళు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? కొంతమందికి అర్థం కాల. చేప గాలం వేశారండి, ఇప్పుడు చేప ప్రాణం కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ప్రమాదం పొంచి ఉంది, పక్కనే తిరుగుతుంది గాలం, ఏం చేయాలి? నోరు మూసుకొని ఉండాలి. తగుదునమ్మా నోరు తెరిచింది అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఎంత పెద్ద చేప అయినా ఎంత చిన్న గాలానికి బలైపోతుంది. మా సహోదరి కొంచెం నోరు కంట్రోల్లో ఉంచుకోండి. సహోదరులో కొంచెం నోరు కంట్రోల్లో ఉంచుకోండి. నీ నోటిలో ఒక వ్యక్తిని నీ నోరు ఒక వ్యక్తిని బ్రతికించగలదు, ఒక వ్యక్తిని చంపేయగలదు. ఆ శక్తి నీ నోట్లో ఉంది. 2 కప్పలు ఒక చిన్న బావిలో పడినాయి. ఆ 2 కప్పలు బయటపడాలని చాలా ప్రయత్నిస్తూ బయటికి గెంతే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ లోపల మిగతా కప్పలన్నీ కూడా ఆ బావి చుట్టూ వచ్చినాయి. అవన్నీ అరుస్తున్నాయి. ఏమిటి? పడక ఈ బావిలో పడ్డారా? ఈ బావిలో పడిన ఏ కప్ప బయటపడలా, ఇది అసాధ్యం, మీ వల్ల కాదు అని పైనుంచి అరుస్తూ ఉంటే ఆ 2 కప్పల్లో ఒక కప్ప జాగ్రత్తగా వింటా ఉంది. బయటకు వచ్చే ఛాన్స్ లేదు. మా ముత్తాత పడిపోయాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు మీరు పడ్డారు, బయటకు వచ్చే ఛాన్స్ లేదు.
ఆ మధ్య ఆ మధ్య మా తాతయ్య పడ్డాడు, వాడు చచ్చిపోయాడు, లేక ఆయన చచ్చిపోయాడు, ఆ కప్ప చచ్చిపోయింది. రకరకాలుగా చుట్టూ ఉన్న కప్పలన్నీ కూడా బయటపడాలని ఆశపడుతున్నాయి. 2 కప్పలకు బయటపడే ఛాన్స్ లేదు, బ్రతికే ఛాన్స్ లేదు. పడక ఇలాంటి భయంకరమైనటువంటి గోతు పడ్డారు, నూతులో పడ్డారు అని చెప్తూ ఉంటే 2 కప్పలు ప్రయత్నం చేస్తున్నాయి. ఒక కప్ప ప్రయత్నం చేస్తుంది. ఎంత ప్రయత్నం చేసినా నేను బ్రతకనట, పెద్ద వాళ్ళే బయటపడలేకపోయారట, అందరూ చచ్చిపోయారట అని చెప్పి అది ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ మిగతా కప్పలు అంటున్నాయి, ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటాం, ఇప్పటికే ఓపిక అంతా అయిపోయింది, ఇప్పటికే శక్తి అంతా తగ్గిపోయింది, ఉన్న శక్తిని కూడా ప్రయత్నం చేసి ఎందుకు పోగొట్టుకుంటావు, ఎలాగూ చచ్చిపోబోతున్నావు కాబట్టి కాసేపు బతికినంతసేపు అన్నా కాస్త ఆరోగ్యంగా ఉండు, ఎందుకు అనవసరంగా ప్రయత్నం చేసి ఉన్న శక్తిని పోగొట్టుకొని అర్ధంతరంగా చచ్చిపోతాం, మా మాట విను, నీ మంచి చెప్తున్నావు. ఆఖరిక 2వ కప్ప ప్రయత్నం చేసిన వేస్ట్ అని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నప్పుడు ఎందుకు అనవసరంగా ఎగిరి ఉన్న శక్తి అంతా పోగొట్టుకొని త్వరగా చచ్చిపోవడం అని చెప్పి కామైపోయింది. కానీ 2వ కప్ప మాత్రం కాము కాటల్లా, వీళ్ళు నువ్వు పైకి రాలేవు, నీ వల్ల కాదు అని వాళ్ళు అరుస్తూ ఉంటే ఇది మాత్రం గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంది. అది ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళేమో పక్కనున్న వాళ్ళేమో చెప్తున్నాం కదా నువ్వు బయటికి రావలేవు అని చెప్పి అమాంతంగా బయటకు వచ్చి పడిపోయింది. 2వదేమో లోపల చచ్చిపోయింది. నువ్వు బయటకు రాలేవని చెప్పి అరుస్తున్నాం కదా, ఎలా బయటకు వచ్చావు? అది ఏమీ మాట్లాడట్లేలా చూస్తూ ఉంది. అప్పుడు అర్థమైంది దీనికి చెవుడని చెప్పి. ఇదే కప్ప చెవిటి కప్ప. ఇది చెవిటి కప్ప కాబట్టి వాళ్ళు ఏమన్నా ఎంతగా నిరుత్సాహపరిచినా అది వినలేదు కాబట్టి బతికిపోయింది. ఇది బతకడానికి కారణం ఏమిటాయా అంటే వీళ్ళన్న మాట వినలేదు కాబట్టి. సహోదరులు సహోదరిలో నన్ను మనలను నిందించేవాళ్ళు ఉంటారు, విమర్శించేవాళ్ళు ఉంటారు, నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు, పైకి రాకుండా చేసేవాళ్ళు ఉంటారు, పనికి రాకుండా చేసేవాళ్ళు ఉంటారు. నా జీవితంలో నేను తీసుకున్న నిర్ణయాల్లో ఒక విలువైన నిర్ణయం చెప్పంటారు ఏమిటో, నేనంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు క్షేమంగా బలపరచు, ఆదరించగలిగిన ఒక మాట ఉంటే ఆదరించు, అంతేగాని నిరుత్సాహపరచడం కానీ నీ వల్ల కాదు అని చెప్పటం కానీ ఒక వ్యక్తి కృంగిపోయే విధంగా మాట్లాడడం కానీ నొచ్చుకునే విధంగా మాట్లాడడం కానీ నొప్పించే విధంగా మాట్లాడడం కానీ గాయపరిచే విధంగా మాట్లాడడం కానీ ఈరోజు మనలో ఏ ఒక్కరూ చేయడానికి వీల్లేదు. మీ మాటలు కృపాసహితముగా ఉప్పు వేసినట్టు ఉండాలి, కృపతో ఉండాలి. మీరు మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ ఏది చేసినా దేవుని పేరట చెయ్యండి. కాబట్టి సంగమా, ఈ సంవత్సరం నోటిని కాపాడుకోండి. ఎందుకని నువ్వు అనే మాట కొంతమందిని చంపేయచ్చు, కొన్ని కుటుంబాలు కూల్చేయవచ్చు, కొంతమంది జీవితాలను నిస్పృహకు ఈడ్చేయవచ్చు. కానీ ఆ మాట తీరును సమాధి చేసి ఓ మంచి మాట, ధైర్యపరిచే మాట, ఓదార్పునిచ్చే మాట, ఆదరించే మాట, ప్రోత్సహించే మాట, బలపరిచే మాట, అది జీవాన్ని ఇస్తుంది. నీ వల్ల, నీ మాట తీరు వల్ల ఎదుటివాడు గాయపరచడం కంటే నీ మాట వల్ల గాయాలు కట్టబడాలి. నోటిని కాచుకో, నువ్వు క్షేమంగా ఉంటావు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు క్షేమంగా ఉంటారు. బైబిల్ సెలవిస్తుంది, ఎవడైనను తన నోటిని కాచుకున్నట్లయితే తన సర్వ శరీరాన్ని కాపాడుకోగలుగుతాడు. నువ్వు కాపాడబడితే నువ్వు కలిగి ఉన్న సమస్తము కాపాడబడుతుంది. నువ్వు కాపాడబడితే నీ ఉద్యోగం కాపాడబడుతుంది, నీ కుటుంబం కాపాడబడుతుంది, నీతో పాటు ఉన్న సంఘం కాపాడబడుతుంది, సహచరులు కాపాడబడతారు, సహోదరులు కాపాడబడతారు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో 5 మనం కాపాడుకోవాలి. చెప్పండి ఏమిటో? గుండెను కాపాడుకుందాం, గృహాన్ని కాపాడుకుందాం, కళ్ళు కాపాడుకుందాం, ఒళ్ళు కాపాడుకుందాం, నోరు కాపాడుకుందాం, ప్రశాంతంగా పరిశుద్ధంగా జీవిద్దాం.